హాయ్ అండి, ఈరోజు మీకు మమత దిబ్బ రొట్టె ఎలా చేయాలో చూపిస్తుంది. ఫస్ట్ మనము ఇడ్లీ పిండిని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకున్నాం దిబ్బ రొట్టె. ఇలా 2 స్పూన్స్తో వేసుకున్నానండి. ప్లెయిన్ దిబ్బ రొట్టె వేసుకుంటున్నానండి మా పాపకి. కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కలుముక అలా కూడా వేసుకొని, తరిగిన క్యారెట్ అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ప్లెయిన్ దిబ్బ రొట్టె వేస్తున్నానండి నా స్టైల్లో. నేను ఇంకొట్టి కూడా పోసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇది మెల్లగా టర్న్ చేసుకుందాం. అయిపోయింది. కొంచెం చిప్ సైడ్స్లో ఆయిల్ పోసుకుంటే అయిపోతుంది. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ కాబట్టి లైట్గానే ఉంటుందండి మనకి. అయిపోయి మనకి దిబ్బ రొట్టె రెడీ. చూడండి, వేడి వేడిగా దిబ్బ రొట్టెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.